వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంపీసీ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించిన ఫార్మసీ ప్రొఫెసర్ కౌన్సిలింగ్ అనేది డేట్స్ అయితే విడుదల చేశారన్నమాట. సో 29th నుంచి అయితే మనకైతే ఫార్మసీ కౌన్సిలింగ్ అనేది జరగబోతుంది. అలాగే ఎంపీసీ వాళ్ళకి ఎప్పుడు, బైపీసీ వాళ్ళకి ఎప్పుడెప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన నాకు గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే కనుక ఈ నెల 29 నుంచి 30 వరకు ఎంపీసీ స్ట్రీమ్లో, 30 నుంచి డిసెంబర్ 5 వరకు బైపీసీ స్ట్రీమ్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించేందుకు అవకాశం అయితే కల్పించారన్నమాట. ఎంపీసీ విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు అయితే ఉంటుంది. బైపీసీ విద్యార్థులకు డిసెంబర్ 2 నుంచి 6వ తేదీ వరకు అయితే మరి ధ్రువపత్రాల పరిశీలన అయితే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ఇంకా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవడానికి ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు అయితే ఇచ్చారు. బైపీసీ స్ట్రీమ్ వాళ్ళకి డిసెంబర్ 3 నుంచి 7 వరకు అయితే అవకాశం అయితే కల్పించామని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా ఎంపీసీ వారికి డిసెంబర్ 4న, బైపీసీ వారికి 11న సీట్లు అయితే కేటాయించున్నారు అనమాట. అంటే సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్లు పొందిన ఎంపీసీ విద్యార్థులు డిసెంబర్ 4 నుంచి 6 వరకు, బైపీసీ విద్యార్థులు అయితే 11 నుంచి 14 లోపు కళాశాలలో అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసి చేరాల్సి అయితే ఉంటుందని అయితే చెప్పడం అయితే జరిగింది. ఎంపీసీ వారికి అయితే డిసెంబర్ 5 నుంచే క్లాసులు అయితే ప్రారంభం అవుతాయని అయితే చెప్పారు. బైపీసీ వాళ్ళకైతే డిసెంబర్ 12 నుంచి అయితే క్లాసులు అయితే ప్రారంభం అవుతాయని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇది